హమాస్ కీలక నాయకత్వాన్ని అంతమొందించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ తరపున అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావి ముస్తాహాను చంపేసినట్లు వెల్లడించింది. 3 నెలల క్రితం జరిపిన వైమానిక దాడిలో ముస్తాహా సహా 3 కమాండర్లు చనిపోయారంటూ వారి ఫోటోలు, వివరాలను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. గాజా పట్టీలో హమాస్ తరపున అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావి ముస్తాహా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలు ప్రకటించాయి. 3 నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో చనిపోయినట్లు తాజాగా వెల్లడించాయి. ముస్తాహాను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ దళాలు 3 నెలల క్రితం గాజా పట్టీలో దాడి చేశాయి. ఆ సమయంలో అతడితో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ నాయకుడు సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమీ ఒదేహ్ ఉన్నారు. ఆ దాడిలో వారు 3 చనిపోయినట్లు తాజాగా ఐడిఎఫ్ కు ధృవీకరణ లభించింది. వీరంతా సొరంగాల్లో నక్కిన సమయంలో ఇజ్రాయెల్ దళాలకు ఖచ్చితమైన సమాచారం లభించింది. దీంతో ఫైటర్ జెట్ల సాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సొరంగ మార్గం నాడు హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గా సీనియర్ హమాస్ నేతలు దీర్ఘకాలం తలదాచుకోవడానికి వీలుగా నిర్మించారు. మరోవైపు హమాస్ మాత్రం వీరి మరణాలను ఇప్పటి వరకు ధృవీకరించలేదు. దీంతో ఆ మిలిటెంట్ సంస్థ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతినకుండా నష్టాలను దాస్తోందని ఇజ్రాయెల్ భావిస్తోంది. వాస్తవానికి రావి ముస్తాహా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ కు ప్రధాన అనుచరుడిగా భావిస్తారు. వీరిద్దరూ కలిసి ఇజ్రాయెల్ జైల్లో సుదీర్ఘకాలం ఉన్నారు. ఆ తర్వాత వీరే హమాస్ జనరల్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ యుద్ధ సమయంలో గాజాలో ప్రజలను నియంత్రించడంలో ముస్తాహానే కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ గుర్తించింది. ముస్తాహా మృతితో హమాస్ దళాల మోహరింపులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని హమాస్ ప్రధాన నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తున్నారు. ఇప్పటికే యాహ్యా సిన్వార్ జాడ లేకుండా పోయింది. గతేడాది అక్టోబర్ 7 నాటి దాడులకు ప్రధాన సూత్రధారి అయిన సిన్వార్ ప్రస్తుతం గాజా పట్టీలోని బంకర్లలో ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది.